ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసింది. అయితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే విషయంలో అధికార వైసీపీ ఖచ్చితంగా ఈసారి మేము అధికారంలోకి వస్తాం. జూన్ 9న విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమాగా చెప్తుంటే, తెలుగుదేశం కూటమి అయితే పోలింగ్ పర్సంటేజ్ పెరగడం, యువకులు క్యూ లైన్లో ఎక్కువగా కనపడడం, ఆడవాళ్ళు ఎక్కువగా ఉండడం మాకు కలిసి వచ్చే అంశం, ఖచ్చితంగా మేమే అధికారంలోకి రాబోతున్నాం అని అంతకంటే ధీమాగా చెప్తుంది. సో ఎవరి అంచనాలు ఎలా ఉన్నా జూన్ 4th ఎవరు అధికారంలోకి వస్తారనేది ఉదయం 11 ట్రెండ్స్ని బట్టి మనకు తెలుస్తుంది. ఈలోపు చాలా పోస్ట్ పోల్ సర్వేలు అయితే వచ్చాయి. కొన్ని తెలుగుదేశానికి, కొన్ని వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. తాజాగా ఇవాళ పొలిటికల్ ఎడ్జ్కి సంబంధించిన పోస్ట్ పోల్ సర్వే బయటకు వచ్చింది. వాళ్ళ సర్వే ఆధారంగా ఈసారి ఏపీలో ఎవరు గెలుస్తున్నారు, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఏ పార్లమెంటు పరిధిలో ఎవరు ఎన్ని సీట్లు కైవసం చేసుకోబోతున్నారు అనేది ఒకసారి చూద్దాం. ఇక పొలిటికల్ ఎడ్జ్ ప్రకారం విజయనగరం పార్లమెంట్లో ఉన్న 7 సీట్లలో వైసీపీ 3 సీట్లు గెలుస్తుంది, తెలుగుదేశం పార్టీ 4 సీట్లు గెలుస్తుంది. వైసీపీ గెలిచే 3 సీట్లు చూస్తే చీపురుపల్లి, గజపతినగరం, హెచ్చర్ల. తెలుగుదేశం గెలిచే 4 సీట్లు నెల్లిమర్ల, బొబ్బిలి, రాజాం, విజయనగరం. ఇంకా శ్రీకాకుళం పార్లమెంటు 7 సీట్లలో కనుక వైసీపీ 4 సీట్లు గెలుస్తుంది, తెలుగుదేశం 3 సీట్లు గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. వైసీపీ గెలిచే సీట్లు శ్రీకాకుళం, పలాస, పాతపట్నం, నరసన్నపేట. ఇక తెలుగుదేశం కూటమి గెలిచే సీట్లు ఆముదాలవలస, టెక్కిలి, ఇచ్చాపురంగా చెప్తున్నారు. ఇక వైజాగ్ పార్లమెంట్లో ఉన్న 7 సీట్లలో వైసీపీ 3 సీట్లు గెలుస్తుంది, తెలుగుదేశం కూటమి 4 సీట్లు గెలుస్తుంది. వైసీపీ గెలిచే 3 సీట్లు వైజాగ్ నార్త్, వైజాగ్ సౌత్, శృంగవరపుకోట. తెలుగుదేశం కూటమి గెలిచే 4 సీట్లు గాజువాక, భీమిలి, వైజాగ్ ఈస్ట్, వైజాగ్ వెస్ట్ అని చెప్తున్నారు. ఇక అనకాపల్లి పార్లమెంట్లో ఉన్న 7 సీట్లలో వైసీపీ 3 సీట్లు గెలుస్తుంది, తెలుగుదేశం 4 సీట్లు గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక వైసీపీ గెలిచే 3 సీట్లు చూస్తే మాడుగుల, యలమంచిలి, పెందుర్తి. తెలుగుదేశం కూటమి గెలిచే 4 సీట్లు నర్సీపట్నం, పాయకరావుపేట, అనకాపల్లి, అలాగే చోడవరంగా చెప్తున్నారు. ఇకపోతే అమలాపురం పార్లమెంటు పరిధిలో తీసుకుంటే కనుక 7 సీట్లలో 7 సీట్లు తెలుగుదేశం కూటమి గెలుస్తుంది, వైసీపీకి ఏ సీట్లు రావని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇక నరసాపురం పార్లమెంటు పరిధిలో వైసీపీ 3 సీట్లు గెలుస్తుంది, తెలుగుదేశం కూటమి 4 సీట్లు గెలుస్తుందని చెప్పారు. వైసీపీ గెలిచే 3 సీట్లు చూస్తే ఉండి, భీమవరం, ఆచంట. ఈ 3 సీట్లు వైసీపీ గెలుస్తుందని చెప్తున్నారు. తెలుగుదేశం కూటమి నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, అలాగే తణుకు. ఈ 4 సీట్లు తెలుగుదేశం కూటమి గెలుస్తుంది. కాకినాడ పార్లమెంట్లో వైసీపీ 2 సీట్లు, తెలుగుదేశం కూటమి 5 సీట్లు గెలుస్తుందని అంచనా వేశారు. ఇక కాకినాడ సిటీ, తుని వైసీపీ గెలిచే సీట్లు కాగా కాకినాడ రూరల్, పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, పెద్దాపురం ఈ 5 సీట్లు తెలుగుదేశం కూటమి గెలుస్తుందని అంచనా వేశారు. ఇక రాజమండ్రి పార్లమెంట్ చూస్తే కనుక వైసీపీ 3 సీట్లు, తెలుగుదేశం కూటమి 4 సీట్లు గెలుస్తుందని అంచనా వేశారు. వైసీపీ గెలిచే 3 సీట్లు చూస్తే అనపత్తి, గోపాలపురం, కొవ్వూరు. ఇక తెలుగుదేశం కూటమి గెలిచే 4 సీట్లు రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, నిడదవోలు, రాజానగరం. ఏలూరు పార్లమెంట్లో వైసీపీ 6 సీట్లు గెలుస్తుంది, తెలుగుదేశం కూటమి 1 సీటే గెలుస్తుందని వీళ్ళు అంచనా వేశారు. వైసీపీ గెలిచే 6 సీట్లు చూస్తే దెందులూరు, ఒంగుటూరు, కైకలూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు. ఇక తెలుగుదేశం కూటమి కేవలం ఏలూరు మాత్రమే గెలుస్తుందని వీళ్ళు అంచనా వేశారు. మచిలీపట్నం పార్లమెంట్లో వైసీపీ 3 స్థానాలు, టీడీపీ 4 స్థానాలు గెలుస్తుందని అంచనా వేశారు. వైసీపీ గెలిచే 3 స్థానాలు గుడివాడ, పామర్రు, పెనమలూరు. ఇక తెలుగుదేశం కూటమి 4 స్థానాలు చూస్తే పెడన, అవనిగడ్డ, మచిలీపట్నం, గన్నవరంగా చెప్పారు. ఇక విజయవాడ పార్లమెంట్లో వైసీపీ 4 సీట్లు గెలుస్తుంది, తెలుగుదేశం పార్టీ 3 సీట్లు గెలుస్తుందని అంచనా వేశారు. వైసీపీ గెలిచే 4 సీట్లు చూస్తే విజయవాడ వెస్ట్, నందిగామ, తిరువూరు, మైలవరం. ఇక తెలుగుదేశం పార్టీ విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, జగ్గైపేట. ఈ 3 సీట్లు తెలుగుదేశం కూటమి గెలుస్తుందని అంచనా వేశారు. ఇక గుంటూరు పార్లమెంట్లో ఉన్న 7 సీట్లలో వైసీపీ 3 సీట్లు, తెలుగుదేశం పార్టీ 4 సీట్లు గెలుస్తుందని అంచనా వేశారు. వైసీపీ గెలిచే సీట్లుగా గుంటూరు ఈస్ట్, ప్రత్తిపాడు, అలాగే పొన్నూరు వైసీపీ గెలుస్తుంది, తెలుగుదేశం కూటమి గుంటూరు వెస్ట్, మంగళగిరి, తాడికొండ, తెనాలి తెలుగుదేశం కూటమి గెలుస్తుందని అంచనా వేశారు. ఇక నరసరావుపేట పార్లమెంట్లో వైసీపీ 3 స్థానాలు, తెలుగుదేశం కూటమి 4 స్థానాలు గెలుస్తుందని అంచనా వేశారు. వైసీపీ 3 చూస్తే కనుక నరసరావుపేట, మాచర్ల, పెదకూరుపాడు ఈ 3 సీట్లు వైసీపీ గెలుస్తుందని అంచనా వేశారు. తెలుగుదేశం కూటమి గురజాల, చిలకలూరుపేట, వినుకొండ, సత్తెనపల్లి ఈ 4 సీట్లు తెలుగుదేశం కూటమి గెలుస్తుందని అంచనా వేశారు. బాపట్ల పార్లమెంట్లో వైసీపీ 3 సీట్లు, తెలుగుదేశం కూటమి 4 సీట్లు గెలుస్తుందని అంచనా వేశారు. వైసీపీ గెలిచి 3 సీట్లు చూస్తే బాపట్ల, చీరాల, సంతనూతలపాడు. ఇక టీడీపీ గెలిచేది అద్దంకి, పచ్చూరు, రేపల్లె, అలాగే వేమూరుగా చూపించారు. ఇక ఒంగోలు పార్లమెంట్లో వీళ్ళ అంచనా ప్రకారం వైసీపీ 5 స్థానాలు గెలుస్తుంది, తెలుగుదేశం కూటమి 2 స్థానాలు గెలుస్తుంది. వైసీపీ గెలిచే 5 స్థానాలు చూస్తే ఎర్రగొండపాలెం, దర్శి, ఒంగోలు, గిద్దలూరు, అలాగే కనిగిరి. ఇక టీడీపీ కూటమి గెలిచే స్థానాలు చూస్తే కొండేపి, మార్కాపురం. నెల్లూరు పార్లమెంట్లో వైసీపీ 4 స్థానాలు, తెలుగుదేశం కూటమి 3 స్థానాలు గెలుస్తుందని అంచనా వేశారు.
వైసీపీ గెలిచిన 4 స్థానాలు చూస్తే నెల్లూరు రూరల్, సర్వేపల్లి, కావలి అలాగే ఉదయగిరిగా చెప్పారు. టీడీపీ కూటమి కొవ్వూరు, ఆత్మకూరు అలాగే నెల్లూరు సిటీ అని అంచనా వేశారు. ఇక తిరుపతి పార్లమెంట్లో ఉన్న 7 సీట్లలో 7 వైసీపీ గెలుస్తుంది. టీడీపీ కూటమికి ఒక్క సీటు కూడా రాదని అంచనా వేశారు. హిందూపూర్ పార్లమెంట్లో వైసీపీ 4, తెలుగుదేశం కూటమి 3 సీట్లు గెలుస్తుందని అంచనా వేశారు. వైసీపీ గెలిచే 4 సీట్లు చూస్తే రాప్తాడు, మడకశిర, ధర్మవరం, కదిరి. ఇక తెలుగుదేశం కూటమి గెలిచే 3 సీట్లు హిందూపూర్, పుట్టపర్తి, పెనుకొండగా చెప్పారు. ఇక అనంతపురం పార్లమెంట్లో 7 సీట్లు వైసీపీ 5 సీట్లు, తెలుగుదేశం కూటమి 2 సీట్లు గెలుస్తుందని అంచనా వేశారు. వైసీపీ గెలిచే 5 సీట్లు చూస్తే అనంతపూర్, కళ్యాణదుర్గం, రాయదుర్గం, సింగనమల, గుంతకల్. ఇక తెలుగుదేశం పార్టీ గెలిచే 2 సీట్లు చూస్తే తాడిపత్రి, వరవకొండగా చెప్పారు. ఇక చిత్తూరు పార్లమెంటు పరిధిలో వీళ్ళ అంచనా ప్రకారం వైసీపీ 4 సీట్లు, తెలుగుదేశం కూటమి 3 సీట్లు గెలుస్తుందని అంచనా వేశారు. వైసీపీ గెలిచే 4 సీట్లు గంగాధర్ నెల్లూరు, పూతలపట్టు, పలమనేర్, చంద్రగిరి. తెలుగుదేశం పార్టీ గెలిచే 3 సీట్లు కుప్పం, నగరి, చిత్తూరుగా అంచనా వేశారు. ఇక నంద్యాల పార్లమెంట్లో వైసీపీ 6 సీట్లు గెలుస్తుంది. తెలుగుదేశం కూటమి ఒకే సీటుకు పరిమితం అవుతుంది అని చెప్పారు. ఆ ఒక్క సీటు బనగానపల్లె. కర్నూలు పార్లమెంట్లో వైసీపీ 6 సీట్లు గెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ ఒకే ఒక సీటు గెలుస్తుందని అంచనా వేశారు. తెలుగుదేశం పార్టీ గెలిచే సీట్ కర్నూలు సిటీ. రాజంపేట పార్లమెంట్లో ఉన్న 7 సీట్లు 7 సీట్లు వైసీపీ గెలుస్తుంది. తెలుగుదేశం కూటమికి ఏవీ రావు అని వీళ్ళు అంచనా వేశారు. ఇక కడప పార్లమెంట్లో వైసీపీ 5 స్థానాలు, తెలుగుదేశం కూటమి 2 స్థానాలు గెలుస్తుందని అంచనా వేశారు. బద్వేల్, పులివెందుల, మైదుకూర్, కమలాపురం, జమ్మలమడుగు ఈ 5 స్థానాలు వైసీపీ గెలుస్తుందని అంచనా వేశారు. తెలుగుదేశం కూటమి ప్రొద్దుటూర్ అండ్ కడప ఈ 2 స్థానాలు తెలుగుదేశం కూటమి గెలుస్తుందని అంచనా వేశారు. ఓవరాల్గా వీళ్ళ అంచనా ప్రకారం చూస్తే కనుక వైసీపీ 17 స్థానాల్లో గెలుస్తుంది. అలాగే తెలుగుదేశం కూటమి 5 స్థానాల్లో కన్ఫామ్గా గెలుస్తుంది. టఫ్ ఫైట్ అనేది 3 స్థానాల్లో ఉన్నట్టు అంచనా వేశారు. ఓవరాల్గా అసెంబ్లీ సీట్లు చూస్తే కనుక ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 103 స్థానాలు గెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ 72 స్థానాలు గెలుస్తుందని వీళ్ళు అంచనా వేశారు. వీళ్ళ అంచనాలు ఇలా ఉన్నాయి. మరి వీళ్ళ అంచనాలు నిజమవుతాయా లేదా పూర్తిగా రాంగ్ అవుతాయా? యథార్థంగా వచ్చే ఎగ్జాక్ట్ రిజల్ట్స్కి వీళ్ళ అంచనాలు ఎంత దూరంలో నిలిచిపోతాయనేది మనకు జూన్ 4 మధ్యాహ్నానికల్లా ఒక క్లారిటీ అనేది వచ్చే అవకాశం ఉంది.